తేజ సజ్జా మిరాయి మూవీ టీజర్ అయితే అదిరిపోయింది భయ్య. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు దాకా ఈ మూవీ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు అనుకున్నాం. కాకపోతే టీజర్ అయితే వచ్చింది. నార్త్ నుండి సౌత్ దాకా ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ రేంజ్ లో అయితే ఉంది. మైథాలజీ టచ్ ఉన్న మూవీస్ అనమాట తేజ సజ్జాకి బాగా కలిసి వస్తున్నాయి. హనుమాన్ మూవీలో హనుమాన్ ఎంట్రీ వల్ల ఆ మూవీ అంత బీభత్స కలెక్షన్ వసూలు చేసిందని చెప్పారు. కానీ ఈ మూవీ విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీ కూడా బీభత్సంగా కలెక్షన్ వసూలు చేసేలాగే ఉంది. దీంట్లో విఎఫ్ఎక్స్ కూడా తేలిపోకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. మిరాయి ఆయుధం ఒక ఎత్తు అయితే దీంట్లో మంచు మనోజ్ ఇంకో ఎత్తు. తేజ సజ్జాకి ఇలాంటి మూవీ బాగా సెట్ అవుతుంది. అదే కాకుండా టీజర్ అనమాట బీభత్సంగా వైరల్ అవుతుంది. తేజ సజ్జా చిన్న హీరో చిన్న కాన్సెప్ట్ తో వస్తాడు అనుకుంటే చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్ తోనే వస్తున్నాడు. చెప్పాలి అంటే ఈ టీజర్ కల్కి టీజర్ లాగే ఉంది. అదే కాకుండా క్లైమాక్స్ లో శ్రీకృష్ణుడు ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. అదే కాకుండా ఈగల్ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉందంట. దాని గురించి చిన్న హిట్ అయితే ఇచ్చారు ఈ టీజర్ లో. గతం గురించి, ఫ్యూచర్ గురించి, శ్రీకృష్ణుడు గురించి, అశోకుడు గురించి మొత్తం చూపిస్తున్నారు ఈ మూవీలో. అదే కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంటుందో దాని గురించి కూడా చూపించారు. 9 పుస్తకాలు, 100 క్వశ్చన్లు, ఒక స్టిక్. వీటితో తేజ సజ్జా ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. మైథాలజీ టచ్ ఉన్న విఎఫ్ఎక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది ఈ టీజర్ లో.